యాక్టింగ్ ప్రొఫెషన్ రావాలా అనుకున్నప్పుడు అక్కడ జడ్జెస్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ గిండి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి ఏదైనా ఒక సీన్ యాక్ట్ చేసి చూపించు అని చెప్పారు. చెప్పినప్పుడు నేనేంటంటే నాకు ఈ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చాను, ఏ సీన్ యాక్ట్ చేసి చూపించబోతున్నారని అడిగితే నేను ఇప్పుడు మీ దగ్గర వచ్చే ఇంటర్వ్యూని వెళ్ళి ఈ ఇంటర్వ్యూలో నేను గెలిస్తే అంటే సెలెక్ట్ అయితే ఎలా వెళ్ళి మా మమ్మీకి చెప్తా, ఈ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కాకపోతే ఎలా వెళ్ళి మా మమ్మీకి చెప్తాను, ఈ రెండు చేసి చూపిస్తాను అని వెళ్ళి ఇంటికి వెళ్ళి మా సీట్ వచ్చేసింది అన్న తర్వాత వెళ్ళి ఫట్ 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 తలుపు కొట్టడం, తలుపు కొట్టి వెంటనే ఆవిడ తెరిచిన తర్వాత మమ్మీని పట్టుకుని అలా తిరిగి తిప్పి మమ్మీ నాకు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చేసింది అన్నట్టు చేసి చూపిస్తాను. లేదు అంటే వెళ్ళేప్పుడే డల్గా నడిచి మెల్లిగా 2 సార్లు కొట్టేసి అలా నిలబడి మమ్మీ వస్తే మమ్మీని పట్టుకుని ఏడిచి మమ్మీ నేను అనుకున్న ఇది జరగలేదు అని మమ్మీని కౌగిలించుకుని ఏడుస్తూ ఎలా చెప్తాను నాకు సీటు దొరకలేదు అనేది చేసి చూపించాను. వాళ్ళు చప్పట్లు కొట్టి మీకు సీటు గ్యారంటీ అని చెప్పి పంపించారు. అలాగే మమ్మీ అంటే నేను అందరిలాగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అనేది కూడా నాకు డౌట్. ఎందుకంటే నేను కాలేజ్ స్టూడెంట్గా ఎలా ఉన్నానో అలాగే ఇప్పుడు తిరుగుతున్నాను. అంటే అప్పుడు మమ్మీ నన్ను చూసుకునేవారు. మమ్మీ తర్వాత అన్ని విషయాల్లో ఆవిడ షీ విల్ బి చాలా ఫ్రీగా ఉంటారు. మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ కాబట్టి మా నాన్నగారు నైట్ మేము పడుకున్న తర్వాత వస్తారు, పొద్దున్న మేము లేచే లోపల వెళ్ళిపోతారు. సో మా నాన్నను ఓసారి 1 వీక్ గ్యాప్లో చూస్తూ ఉంటాము.